హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గిరిజ్యోతి. ఈ రోజు రెసిపీ నాటుకోడి చికెన్, అది కూడా కుండలో వండుతున్న చికెన్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ చికెన్ కుండలో వండితే కనుక పాత రోజులన్నీ గుర్తొస్తాయి. మనం నార్మల్ గా స్టీల్ గిన్నెలో ఉన్న, కుక్కర్ లో ఉన్న, సిల్వర్ దాంట్లో వండిన వాటి టేస్ట్ వేరుంటుంది, కుండలో వండిన టేస్ట్ వేరుంటుంది. కుండలో వండి తిన్న వాళ్ళకు ఆ టేస్ట్ మాత్రం కంపల్సరీ తెలుస్తుంది, అది ఎంత టేస్ట్ ఉంటుందో. అది కూడా కుండలో చికెన్ వండితే కనుక సూపర్ ఉంటుంది. అది కూడా నాటుకోడి అంటే స్పెషల్గా ఇంకా బాగుంటుంది. నాటుకోడిని కేజీన్నర తీసుకుంటున్నాను. ఇక్కడ కేజీన్నర చికెన్ నీట్గా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని నీళ్ళు పోసుకొని, ఒక చిన్న గ్లాసులో నీళ్ళు పోసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఇది 50 to 60% మాత్రమే ఉడుకుతుంది. మిగతా 50% మాత్రం కుండలో ఉడికిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మసాలాలన్నీ కూడా దానికి పట్టాలి కదా. కేజీన్నర నాటుకోడికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 6 ఇలాచీలు, 7-8 లవంగాలు, 10-12 మిరియాలు, ఒక చెక్క, హాఫ్ టీ స్పూన్ వరకు సాజీర వేసుకొని వీటిని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి అసలు టేస్ట్ ఈ మసాలాలతోనే వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గసాలు వేసుకోవాలి. గసాలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, చిక్కదనం కూడా బాగా వస్తుంది. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. ఈ మసాలాలు కొబ్బరితో పాటు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక దగ్గర వేసి కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మసాలా అంతా ముందే ప్రిపేర్ చేసుకుంటే మసాలా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో బాగా నానితే మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కుండలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. కేజీన్నరకు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఎందుకంటే చికెన్లో, నాటుకోడిలో బాగా ఆయిల్ పేరుతుంది కదా, అది ఆయిల్ సరిపోతుంది. దీంట్లో 2 పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించండి. ఇదంతా మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చి మాత్రం చేసుకోండి, లేదంటే కుండ పలుగుతుంది. దీంట్లో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఒక 2 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసుకొని వేసుకొని దీన్ని బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, మంచి ఘాటైన స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉడికించిన చికెన్ వాటర్తో పాటు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత చికెన్ బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచి అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతుంటండి, కొంచెం అడుగు పట్టకుండా ఉంటుంది. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు మనం ఇందులో కావాల్సినంత పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేను 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఫస్ట్ వేసినాం కదా, సరిపోతుంది. ఇప్పుడు 1.5 టీ స్పూన్ వేస్తే 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాను. నాది కొత్త కారం పొడి, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. మీరు ఎంత తినగలిగితే అంత కారం పొడి వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. ధనియాలు, కొబ్బరి అవన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ వేసుకొని బాగా కలపాలి ముక్కకు పట్టేంత వరకు. ఈ కొబ్బరి మసాలా వేసి కలుపుతున్నప్పుడు మాత్రం వాసన మాత్రం సూపర్ ఉంది. ఆ వాసనకే కడుపు నిండిపోయింది, అంత బాగా వచ్చింది స్మెల్. ఏ కర్రీకైనా మసాలాతోనే మంచి టేస్ట్ వస్తుంది కదా, నాన్ వెజ్కి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడికేంత వరకు, ఆయిల్ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించాలి. ఇది మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. లాస్ట్లో టమాటాలు ఫస్ట్ వేస్తే నాటుకోడి కదా తొందరగా ఉడకదు, టమాటాలు వేస్తే ఇంకా ఉడకకుండా పోతుంది. అందుకనే టమాటాలు లాస్ట్లో వేసుకొని దీన్ని బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది. దీని ఒకసారి మళ్ళీ బాగా కలిపితే టమాటా మొత్తం మెత్తగా అయిపోయి కర్రీలా గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. గ్రేవీ చిక్కగా తినాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నాటుకోడిలో మాత్రం కొంచెం పలసగా ఉంటేనే గ్రేవీ చాలా బాగుంటుంది. మీకు తగినంత వాటర్ పోసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలిపి మూత పెట్టి దీని మీద మూత పెట్టి 15 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చి పెట్టుకోవాలి. అప్పుడు ఈ మసాలా అంతా బాగా చికెన్కి పట్టి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం పలసగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసిన, ఎందుకంటే 10 నిమిషాల వరకు కుండ బాగా హీట్ అయ్యి కుతకుతలు ఆడుతూనే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా గమనించి చూడండి, కుండలో ఉండడం వరకు తెలుస్తుంది. ఇది 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తుంది, గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోయింది. దీంట్లో సగం చెక్క నిమ్మరసం వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇంతకుముందు మీరు నాటుకోడి చికెన్ను కుండలో వండి తింటే ఆ టేస్ట్ ఎట్లుందో ఖచ్చితంగా చెప్పండి, నాకు కామెంట్ కూడా చేయండి. కుండలో మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. ఈ చికెన్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా ఈసారి ఇట్లా ట్రై చేయండి. ఈ నాటుకోడి చికెన్ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే బగారా రైస్. నేను బగారా రైస్ చేసుకున్నా, సూపర్ ఉంది టేస్ట్ బగారా రైస్కి, నాటుకోడి చికెన్కి. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో తింటే తప్పకుండా నాకు
కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.